కలెక్టర్ కార్యాలయంలో సమావేశ హాల్లో సంబంధిత వివిధ బ్యాంకు కంట్రోలర్లతో జిల్లాలోని సిడిసి డిఎల్ఆర్సి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల రుణమాఫీ అమల్లో బ్యాంకర్ల సేవ దృక్పథం అభినందనీయమని అన్నారు. ఇదే వరవడి కొనసాగిస్తూ బ్యాంకర్ల లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి మహిళా సాధికార లక్ష్యంగా రుణాలు మంజూరుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, గత సంవత్సర లక్ష్యాల కంటే మెరుగైన లక్ష్యాలు సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రాధాన్యత రంగానికి బ్యాంకులు పూర్తి లక్ష్యాలు సాధించడానికి కృషి చేయాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి ఎస్సీ మైనార్టీ గిరిజన సంక్షేమ శాఖ రుణ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వార్షిక ప్రణాళిక ప్రకారం వివిధ రంగాల్లో 5,857 కోట్ల రుణాల లక్ష్యం ఉండగా 2,647 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందులో వ్యవసాయేతర రుణాల లక్ష్యం 3,671 కోట్లు ఉండగా మెదక్ జిల్లాలో 1,663 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. పంట రుణాల లక్ష్యం 2,274 కోట్లు ఉండగా మెదక్ జిల్లాలో 973 కోట్లు మంజూరు చేశారన్నారు. కలెక్టర్ ప్రణాళిక ప్రకారం రుణాల లక్ష్యాన్ని మంజూరు చేయాలని ఆదేశించారు. సార్ మనకి 3 కేటగిరీలో యూసీ పెండెన్సీ ఉంది సార్. ఇందులో 9 యూనిట్స్ గ్రౌండింగ్ కాకపోవడం వల్ల యూకో బ్యాంక్ 0, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు 46 crores టార్గెట్ ఉంది 0. ఎందుకండి ఇది? Actually, portal updation is pending, sir. Actually, we have discussed. చేసినా? చేసిండ్రు. It might be reflected in downloads actually. Interface download. ఇప్పుడు 8,000 మందికి కూడా సీఎం గారు రేపు మహబూబ్ నగర్ అనౌన్స్మెంట్ చేస్తారు. సో రేపు మళ్ళీ ఇప్పుడు ఆ లోన్ వేవర్ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లలో పడడం జరుగుతుంది. సో ఇది కొద్దిగా మనము దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సో అట్మోస్ట్ ఇంపార్టెన్స్ మనకి ఈ రెన్యూవల్స్ మీద. సో ఇప్పుడు లోన్ వేవర్ ఏదైతే వస్తూ ఉందో వాళ్ళ అకౌంట్లోనే జమ అవుతుంది. ఇప్పుడు 8,000 మందిని ఇంతకుముందు 82,000 టోటల్గా ఆల్మోస్ట్ 90,000 ఫార్మర్స్కి మనకి ఈ మంత్ ఎండ్ కన్నా వాళ్ళ లోన్ వేవర్ అమౌంట్ వచ్చేస్తున్నారు. 2 lakhs బిలో ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా చాలా తక్కువ ఉంది. సో అది ఒకసారి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అగ్రికల్చర్ లోన్స్కి చూసుకున్నట్లయితే సో మీ అందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడున్న ఫార్మర్స్కి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఫార్మర్స్కి ఇస్తాం. సో ఇప్పుడు ఈ రోజు రేపు కూడా రైతుల పండుగ అనేసి ఒక ప్రోగ్రామ్ ఉంది. సో రేపు కూడా రైతుల పండుగ అనేసి ఆనరబుల్ సీఎం గారు అక్కడ మహబూబ్ నగర్లో ప్రోగ్రామ్ చేస్తాము. సో దాంట్లో కూడా ఇప్పుడు లోన్ వేవర్ ఏదైతే మనము మన డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 82,000 మందికి లోన్ వేవర్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఒక 7,000 to 8,000 మంది ఫ్యామిలీ గ్రూపింగ్ లేకుండా అంటే వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవనేసి ఫ్యామిలీ గ్రూపింగ్ కాలేదనేసి మనం వాటిని రీఎక్వైరీ అనేసి పెట్టింది. ఈ జేఎల్బీసీ మీటింగ్స్ లో 3 రకాల స్టేట్మెంట్స్ చెప్పడం జరిగింది సార్. స్వయంగా బ్రాంచ్ మేనేజర్స్ కానీ ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ అక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఏమైతే చెప్తున్నామంటే ఆల్రెడీ యూనిట్ గ్రౌండ్ అయితే యూసీ ఇన్ ఫార్మాట్ అండ్ ఫోటో సబ్మిట్ చేయండి. రెండవది ఒకవేళ పాసిబిలిటీ లేదు యూనిట్ గ్రౌండ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎన్పిఏ అకౌంట్ కావడం వల్ల కానీ అట్లాగే వాళ్ళకి సిబిల్ లేకపోవడం కానీ